నమస్తే, జై జగన్నాథ్. జగన్నాథుని 24 అవతారాలు చూడడానికి మీరైతే రెడీగా ఉన్నారా? నేనైతే షార్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీకోసం అయితే లాంగ్ వీడియో అయితే రెడీ చేసేసాను. 24 అవతారాలు నేనైతే ఎప్పుడూ చూడలేదు, తెలియదు నాకు. మాకైతే తెలిసింది రథయాత్రలో పెట్టే అవతారాలు అయితే నాకు తెలుసు. ఇంక ఇక్కడ వాటికంటే ఎక్కువగా అవతారాలు పెట్టున్నారు. నేనైతే చూసి తెలుసుకున్నాను అనమాట ఈసారి. ఫస్ట్ అయితే మనకు అక్కడ జగన్నాథుడి విగ్రహం పెట్టేసి అక్కడైతే అందరికీ బొట్లు పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మా పాప ఫ్రెండ్ కలిశారు. ఇంకా ఇక్కడైతే మేము మా ఫ్రెండ్స్ బొట్లు పెట్టుకొని అయితే ముందుకు వెళ్తున్నాము. ఇంకా ఆ అవతారాలు చూసైతే ఇంకా చెప్పవసరం లేదు, అంత హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇక్కడైతే ఫస్ట్ అవతారం మేము చూసింది గజ ఉద్ధారణ అవతారం. ఈ అవతారం పేరైతే పద్మవేశ. ఇది ఏ మాసంలో ఈ వేషాన్ని వేసి పూజిస్తారో కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు. చచేరి వేషం అన్నమాట ఇదైతే ఫాల్గుణ మాసంలో పూజ చేస్తారు. ఇదైతే మకర చౌరాహి వేషం. ఇదైతే మకర సంక్రాంతి రోజు వేసి పూజ చేస్తారు. ఇదైతే నాగార్జున వేష. ఇదైతే కృష్ణ బలరాం వేషం. లక్ష్మీ నృసింహ వేషం. ఇదైతే శుక్లపక్షంలో 14వ రోజు ఈ వేషం వేసి అయితే పూజ అయితే చేస్తారు. ఉత్సవంలో అయితే పెట్టేటప్పుడు ఇవన్నీ పెడతారనమాట. ఒక్కొక్క ఉత్సవం చేసేటప్పుడు ఒక్కొక్క అవతారం పెట్టి పూజ చేస్తారు. గోధలగి వేష అంటే ఇది గుర్రపు స్వారీ బట్టలు వేసుకొని అన్నమాట ఈ అవతారంలో ఉంటారన్నమాట. ఇది లక్ష్మీనారాయణ వేషం. ఇదైతే కార్తీక శుద్ధ ఏకాదశి రోజు అయితే ఈ అవతారాన్ని అయితే పెడతారు. ఇది దివాలా వేషం వేసి ఉంచుతారనమాట. ఇదైతే కార్తీక శుక్ల ద్వాదశి రోజు వేస్తారు. ఇదైతే హరిహర స్వరూపం అని ఇదో వేషం అన్నమాట. ఇది రాధా దామోదర వేషం అన్నమాట. ఇదైతే చందన్ లాగి వేష. ఇదైతే చూడగానే అర్థమైందికి చందనం ఎక్కిస్తారు అంటారు కదా, అప్పుడు ఈ వేషం అన్నమాట, స్వరూపం అన్నమాట. ఇదైతే మకర సంక్రాంతి ముందు రోజు వేసి ఉత్సవంలో పెడతారు. వనభోజి వేష అంటే నాకు తెలిసి అడవికి వెళ్ళేటప్పుడు అన్నమాట ఈ అవతారాలు. గజానన వేష. ఇది కూడా అడవికి సంబంధించిన ఏనుగు అవతారం అన్నమాట. నాకు తెలిసిన వరకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. మీకేమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇంకేదైనా నాకు తెలియకుండా నేను చెప్పుంటే దాన్ని కూడా కరెక్షన్ చేయొచ్చు. ఈ అవతారం అయితే నాకు తెలుసు, ఎందుకంటే రథయాత్రలో ఎరా పంచమి రోజు అన్నమాట ఈ అవతారం పెడతారు. సొనాబేసా అని, అదైతే బంగారం అన్నీ పెట్టేసి చేస్తారు. ఇంకా పర్టికులర్గా పిల్లలకైతే తీసుకొస్తే మన కల్చర్ కోసం, మన దేవుడి అవతారాల కోసం తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ చుట్టూ ఉంది పెద్ద ప్లేస్లో ఇదంతా సెటప్ వేశారనమాట. మధ్యలో అయితే గరుడ వాహనం కూడా ఉంచి, ఇంకా మధ్యలో అయితే అందరూ ఫొటోస్ అయితే బాగా తీసుకుంటున్నారు, వీడియోస్ అందరూ తీస్తున్నారు. ఇదైతే బదసింహార వేష. ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ వేషం వేసి ఉంచుతారనమాట. ఇదంతా చూసి మీకు ఎలా అనిపించిందో కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంత స్పెషల్గా రెడీ అయ్యి దేవుళ్ళని ఒకేసారి అన్ని అవతారాలు చూడడానికైతే. ఇంకా నా వీడియోస్ మీకు ఎలా అనిపించాయి, పర్టికులర్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్లో చెప్పేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని షేర్ చేసేయండి. ఇంకా మేమైతే కంప్లీట్ చేసుకొని స్నాక్స్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం.